దానికి మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ షురూ కానుంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు మరి కాసేపట్లోనే తెరపడబోతోంది. సరిగ్గా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్స్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ షురూ కాబోతోంది. సరిగ్గా 8:30కు ఈవీఎం మిషన్స్లో కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. సో మధ్యాహ్నం 12 గంటలకల్లా దేశవ్యాప్తంగా కూడా ఒక సినారియో మనకి తెలుస్తుంది. ఎవరు లీడ్లో ఉన్నారు, ఎవరు అధికారాన్ని చేపట్టబోతున్నారన్న సంగతి మనకి చాలా క్లియర్ అండ్ కట్గా స్పష్టంగా తెలిసే అవకాశాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అధిక శాతం ఈసారి పోలింగ్ శాతం కూడా నమోదైన దాదాపు 80% పైన పోలింగ్ శాతం నమోదు కావడంతో ఈసారి మరి అది ప్రభుత్వ వ్యతిరేక ఓటా లేకపోతే ఇచ్చిన సంక్షేమ పథకాలకు వేసిన ఓటా అనేది చాలా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఎవరు అధికారంలోకి వస్తారు? మరోపక్క కూటమి నేతలు చాలా ఉత్సాహంగా ఉన్నారు, మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. మరోపక్క జగన్ చాలా స్పష్టంగా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని జగన్ చెప్తూ ఉన్నారు. సో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు? హాట్ సీట్స్ ఏంటి? ముఖ్యంగా మంత్రులు ఈసారి పరీక్ష పాస్ అవుతారా, ఫెయిల్ అవుతారా? ఇటువంటి సందేహాలని నెలకొన్న సందర్భంలో సో మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ షురూ కాబోతోంది. పోస్టల్ ఓట్ల లెక్కింపుతో ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. సో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు విశ్లేషణ అందించేందుకు, వస్తున్న ఫలితాలు ట్రెండ్స్కి సంబంధించి విశ్లేషణ అందించేందుకు, అలాగే ఈ రోజు ఫలితాలకు సంబంధించే కాదు, ఈ ఫలితాలు భవిష్యత్తులో ఎటువంటి ప్రభావం చూపిస్తాయి, వీటన్నిటికీ సంబంధించి సమూలంగా, సవివరంగా, సమగ్రంగా విశ్లేషణ అందించేందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు నాతో పాటు ఉన్నారు. సో నాగేశ్వర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నాగేశ్వర్ గారు, మరి కాసేపట్లోనే ఒక ఉత్కంఠ, దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠ, నెల రోజులు జరిగిన ఈ ఎన్నికల పండుగ నచ్చేమో అంత సందడి నెలకొంది. సో దీనికి ఉత్కంఠకి తెరపడబోతోంది. ప్రస్తుతం మరి కాసేపట్లోనే పోస్టల్ బ్యాలెట్స్కి ఓపెన్ చేయబోతూ ఉన్నారు. మొత్తానికి కౌంటింగ్ కేంద్రాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. మా ప్రతినిధులు కూడా, టీం ఎన్టీవీ సిద్ధంగా ఉంది. సో మీరు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం విశ్లేషణ కూడా మొదలు పెడదాం. ముందుగా పోస్టల్ బ్యాలెట్స్తోనే కౌంటింగ్ ప్రక్రియ షురూ కాబోతుంది కాబట్టి ముఖ్యంగా అందరి దృష్టి, ఇటు పార్టీల దృష్టి, ఈసారి ప్రత్యేకించి ప్రజల దృష్టి కూడా పోస్టల్ బ్యాలెట్స్ మీదే ఉంది. ఏంటి సార్ ఈ పోస్టల్ బ్యాలెట్స్ అనేవి ఎంతవరకు ప్రభావం చూపిస్తాయనుకోవచ్చు? అంటే పోస్టల్ బ్యాలెట్ మనకి ఈవీఎంల కౌంటింగ్ ముందు వస్తుంది కనుక ఆసక్తి ఎక్కువ, లేకుంటే చివరిలో వస్తే ఆసక్తి కూడా ఉండదు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు వేసే బ్యాలెట్ అది. అవును. సో ఇప్పుడున్న ప్రభుత్వానికి చాలా వ్యతిరేకంగా ఉన్నారు ఉద్యోగులు. అందువల్ల మీకు ఎర్లీ ట్రెండ్ వచ్చేది పోస్టల్ బ్యాలెటే. మీరు చూడండి 90% ఎర్లీ పోస్టల్ బ్యాలెట్లో కూటమిది క్లియర్ పైచేయి ఉంటుంది. ఒకవేళ పోస్టల్ బ్యాలెట్లోనే కూటమిది పైచేయి లేకపోతే మనం ఇక చాలా ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో నేను అధికారంలోకి వస్తే వారం రోజుల్లో పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తానన్నాడు. ఆ తర్వాత మాట మార్చి సజ్జల రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు. మా వారికి అవగాహన లేక చెప్పాడు, పాత పెన్షన్ విధానం ఇవ్వలేము, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సాధ్యం కాదు, జీపీఎస్ కొత్త గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్ అని కొత్తది పట్టుకొచ్చారు. అది ఒక రకంగా జేపీఎస్, జగన్ పెన్షన్ స్కీమ్, అది తీవ్రంగా ఉద్యోగులు వ్యతిరేకించారు. అలాగే మీకు పిఆర్సీ పైన నార్మల్గా ఫిట్మెంట్ అని ముందిస్తారు, పిఆర్సీ లేట్ అయితే. ఫిట్మెంట్ కన్నా సాధారణంగా పిఆర్సీ ఎక్కువ ఉంటుంది, కానీ మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఇచ్చారు. సో ఇలా డిఏలు చాలా ఆగిపోయాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫోకస్ మొత్తం సంక్షేమ పథకాలపైన. సో అందువల్ల ఎంత వీలైతే అంత బ్యాంకులో పడితే బటన్ నొక్కుదాం అనేటువంటి ఆలోచనలు ఉన్నాయి. బ్యాంకులో పడడం ఆలస్యమే, పడకముందే బటన్ నొక్కేవారు. సో ఆ తర్వాత మొన్న ఈ మధ్య కూడా బటన్ నొక్కినాక 2 నెలలకో పడ్డాయి. సో అలా దాన్ని ప్రభుత్వ ఉద్యోగులు సహజంగానే బాగా వ్యతిరేకించారు. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇప్పుడున్న అంచనా ప్రకారం అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఎన్మాస్ అంటే మూకుమ్మడిగా వైసీపీకి వ్యతిరేకంగా ఓటేస్తారని అంచనా. సో అందువల్ల పోస్టల్ బ్యాలెట్ అనేది ఓవరాల్ ట్రెండ్ని ఏమి ఇట్ డజంట్ రిఫ్లెక్ట్. ఎందుకంటే ట్రెండ్ను రిఫ్లెక్ట్ చేస్తే రిప్రజెంటేటివ్ పాపులేషన్ కాదు, ఓకే, వోకల్ పాపులేషను, నోరున్న పాపులేషను, ఒపీనియన్ లీడర్షిప్ ఫామ్ చేయగలుగుతారు ఒపీనియన్, బట్ దే కెనాట్ బి రిప్రజెంటేటివ్ ది ఎంటైర్ సొసైటీ. ఓకే. అందువల్ల పోస్టల్ బ్యాలెట్ బట్టి మనము రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఫలితాలను అంచనా వేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ పోస్టల్ బ్యాలెట్ సహజంగా క్యూరియాసిటీ రైజ్ చేస్తుంది కదా, అది బిగినింగ్ వస్తుంది, ఈవీఎంల కౌంట్ కన్నా ముందు వస్తుంది కనుక సహజంగా వస్తుంది. అందులో ఈసారి పోస్టల్ బ్యాలెట్ వివాదం కూడా జరిగింది. ఎందుకంటే వైసీపీ కోర్టు దాకా పోయింది, ఎలక్షన్ కమిషన్ పోయింది, సీలు లేకపోయినా
పోస్టల్ బ్యాలెట్ లెక్క పెట్టవచ్చు అని ఎన్నికల కమిషన్ ఇచ్చిన వివరణ ఉంది. ఇవన్నీ జరిగాయి కనుక ఈ వివాదం అయ్యే వరకు చాలా మందికి పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటో తెలిసింది, అంతకుముందు తెలియని వాళ్ళకి కూడా. అవును. కానీ పర్టికులర్గా అండి ఈసారి పోస్టల్ బ్యాలెట్ సంఖ్యకి సంబంధించి కూడా మనం ఆసక్తికరంగా గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం దాదాపు 2,62,000 ఉంటే ఈసారి 4,00,000కు పైగా పోస్టల్ బ్యాలెట్ పోల్ అయ్యాయి. ఏంటి ప్రధానమైన కారణం? అంటే ఇది కసిగా వచ్చి ఓటు వేశారా, లేకపోతే ఏంటి ఈ పెరగటానికి ఉన్నట్టుండి డబుల్ అవటానికి గల కారణాలు ఏ విధంగా చూడొచ్చు? మీరు ఇచ్చిన నెంబర్లో ఒకవేళ ఓన్లీ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న పోస్టల్ బ్యాలెట్ వృద్ధులకు కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు. అంటే విడిగా మళ్ళీ దీంట్లో 26,473 మంది హోమ్ ఓటింగ్ వేశారని విడిగా లెక్కలు చూపిస్తారు. అలాంటప్పుడు ఓన్లీ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నవారే. అవును. సాధారణంగా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేవారు ఇదివరకు చాలా తక్కువ ఉండేవారు. సో అంటే అంత ఆసక్తి చూపే జనం కాదు వీరు, ఎందుకంటే మాకేం మారుతుంది జీవితాలు ఎవరేమవుతుంది అని. సో అందువల్ల బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఎందుకంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. నేను కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్గా ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో పనిచేశాను. ఓకే. పోలింగ్ అందువల్ల పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నాను. దానికి ముందు ప్రాసెస్ ఉంటుంది, దానికి ఫామ్ ఇవ్వడం చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు కొంత ఏమైనా సింప్లిఫై చేశారో తెలియదు, కానీ ఇదంతా ఎవరికి ఓపిక ఉండదు. సో డ్యూటీ చేయడమే ఎక్కువ అనుకుంటారు జనం. సో అందువల్ల పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వారు తక్కువ ఉండేవారు. నేను ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నప్పుడు నేను పోస్టల్ బ్యాలెట్ కూడా కొట్లాడాల్సి వచ్చింది, తంటాలు. వాళ్ళు అడవులో వాళ్ళు ఉంటారు, ఎలక్షన్ మెటీరియల్ సార్ నాకు పోస్టల్ బ్యాలెట్ అని ఎంబడబడాల్సి వచ్చింది. సో ఇవన్నీ అందరూ నన్ను నా కొలీగ్స్ అంతా చూసింది, ఏం సార్ ఇంత చైతన్యం, అబ్బాబ్బా ఏంటి మీ వాడు పోటీ చేస్తాను అన్నాడు. మా వాడు పోటీ చేయడం లేదా యారేమన్నా డెమోక్రటిక్ కాన్షియస్నెస్ కదా అంటే నన్ను వింతగా చూసేవారు. కానీ ఆ రోజులు పోయాయి. నేను చెప్పేది నేను 30 years నేను ఎర్లీ జాబ్లో చేరిన మొదట్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ చేశాను. ఓకే. సో అందువల్ల జనంలో కాన్షియస్నెస్ పెరుగుతోంది, డెమోక్రటిక్ కాన్షియస్ పెరుగుతోంది. అందులో మరి ప్రభుత్వ ఉద్యోగులు మళ్ళీ ప్రభుత్వం మీద కోపం కూడా ఉంది కదా, అధికార పార్టీ మీద కోపం ఉంది కనుక మాకు పెన్షన్ ఇవ్వలే, పాత పెన్షన్ విధానం తేలే, మాకు పిఆర్సీ ఇవ్వలే, మాకు ఫిట్మెంట్ సర్టిఫికేట్ ఇవ్వలే, మాకు డిఏలు ఇవ్వలే, ఈ సంగతి తేలుద్దామని కోపాన్ని ఉన్నారు. కోపాన్ని ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇంకా ఎక్కువ మనకు ఏదైనా ఒక వ్యతిరేకత ఉన్నా అనుకూలత ఉన్నా ఓటింగ్ ఎక్కువ పెరుగుతుంది కదా ఆటోమేటిక్గా. అందువల్ల పోస్టల్ బ్యాలెట్ ఒకటి జనరల్ చైతన్యం పెరిగింది, ఒకప్పట్లాగా లేదు, అవేర్నెస్ పెరిగింది. బహుశా ప్రాసెస్ కూడా సింప్లిఫై అయ్యి ఉండాలి, రోజు రోజుకు దాంట్లో రిఫార్మ్ అవుతుంది కదా. అండ్ దాంతోపాటు ప్రభుత్వం పట్ల కోపంతో కూడా ఉన్నారు. సో అందువల్ల కోపంతో ఉన్నవారు ఖచ్చితంగా ఓటేస్తారు కదా. అంటే పర్టికులర్గా ఈసారి హోమ్ ఓటింగ్ అనేదండి ఒక సరే కొంత గందరగోళం ఓటింగ్ తీసుకోవడంలో కొంత గందరగోళం మొదట్లో నెలకొన్నా కూడా తర్వాత అన్ని పరిస్థితుల్ని చక్కదిద్దారు. హోమ్ ఓటింగ్ ద్వారా దాదాపు 26,473 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏది ఏమైనా ఈ రకమైన ప్రాసెస్ అనేది భవిష్యత్తులో ఎంతవరకు ఇది ఒక మంచి చైతన్యానికి నాందవుతుంది అనుకుంటున్నాను. మంచి థింగ్, ఎందుకంటే చాలా మంది ఓటు వేయలేని పరిస్థితిలో ఉంటారు. 80 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళకి హోమ్ ఓటింగ్ ప్రాసెస్ ఇచ్చారు. అవును. సో అందువల్ల అయితే దాన్ని మరింత సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇప్పటికీ కూడా మనకు చాలా మంది పెద్ద వయసు వాళ్ళకు కూడా వచ్చి ఓటేస్తున్నారు. సో అందువల్ల వారు పోస్టల్ బ్యాలెటే కాదు, వాళ్ళు వచ్చి ఓటేయడానికి కూడా మనం ఫెసిలిటేట్ చేయాల్సి ఉంటుంది. ఓటింగ్ ప్రక్రియలో చాలా మార్పులు రావాలి. ఇప్పుడు ఆన్లైన్ మనకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో ఎంత మార్పులు వచ్చాయి. ఒక 20 ఏళ్ల క్రితం మనము ఒక డబ్బు బ్యాంకుకి వెళ్ళి మనీ విత్డ్రా చేసి పట్టుకొని పోయి ఇచ్చి రావాలి, మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళి బ్యాంకులో వేయాలి. ఇంత ప్రక్రియ ఉండేది, ఒక 2 రోజులు పట్టేది మనకు వాళ్ళకి కలిపి. ఇప్పుడు ఏమన్నది, ఇలా బటన్ నొక్కితే గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం పోతూనే ఉన్నాయి కదా డబ్బులు. యూపీఐ, అసలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్. సో మీకు కావాలంటే నా దగ్గర లేవు కానీ నా 10 కోట్లు ఉంటే మీకు ఇప్పుడు అకౌంట్లో పడేయచ్చు 10 కోట్లు. మళ్ళీ మీరు వెంటనే ఆ 10 కోట్లు నాకు పడేయచ్చు. సో ఆ స్థాయిలో మీకు పేమెంట్ విధానం మారింది. మరి ఎలక్షన్ విధానం ఎందుకు మారకూడదు? మ్యాక్సిమం మారింది బ్యాలెట్ పేపర్ నుంచి ఈవీఎం వచ్చింది, అంతకుమించి రాలేదు. ఎందుకు ఎనీ టైం ఓటింగ్ ఉండకూడదు? ఇప్పుడు అమెరికాలో నీకు స్ప్రెడ్ ఓవర్ పీరియడ్ ఉంటుంది, ఎర్లీ ఓటింగ్ అని ఉంటుంది, నువ్వు ముందుగానే ఓటేసుకోవచ్చు. ఎందుకు ఓటేయకూడదు? ఎనీ టైం ఓటింగ్. ఇప్పుడు ఎనీవేర్ రేషన్ వచ్చింది, నీకు ఉత్తరప్రదేశ్ అయినా ఇక్కడ రేషన్ తీసుకోవచ్చు. సో 1 నేషన్ 1 రేషన్ కార్డ్ వచ్చింది. సో 1 నేషన్ 1 పోలింగ్ బూత్ ఎందుకు ఉండకూడదు? సో యూ కెన్ గో అండ్ ఓట్ ఎనీవేర్. అయితే సమస్య ఏంటంటే మనకు ఇప్పటికే ఈవీఎంల మీదనే అనుమానాలు ఉన్నాయి. సో ఈ ఆన్లైన్ ఓటింగు, ఇంటర్నెట్ ఓటింగు అంటే
ఎలక్ట్రానిక్ ఓటింగ్ వీటిపైన మన వాళ్ళకి ఎంత నమ్మకం అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే ఆ టెక్నాలజీలో ఎంత ఫుల్ ప్రూఫ్ ఉన్నా ప్రజల విశ్వాసం అనేది డెమోక్రసీలో ముఖ్యమైనది. ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది భారత రాజ్యాంగ బేసిక్ స్ట్రక్చర్లో భాగం. అందువల్ల డెమోక్రసీకి మూలము పీపుల్స్ బిలీఫ్ ఇన్ ఇట్, పీపుల్స్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్. సో ప్రజలకు ఒకసారి ప్రజాస్వామ్యం పైన విశ్వాసం సన్నగిలితే దేశంలో నిరంకుశత్వం ప్రబలుతుంది. అందువల్ల ఓటింగ్ ప్రక్రియ ఎంత ఇంటెగ్రిటీతో ఉండాలో అంత విశ్వసనీయత కూడా కలిగి ఉండాలి. అవును, నాట్ జస్ట్ ఇంటెగ్రిటీ, క్రెడిబిలిటీ ఆఫ్ ద ఎలక్టరల్ ప్రాసెస్ ఆల్సో ఇంపార్టెంట్. అందువల్ల మన దగ్గర రిఫార్మ్స్ చేయాలంటే కొంత వెనుకాడుతున్నాం. సో ఎందుకంటే ఇంకా చాలా ఉంది. ఇప్పుడు 18 years ఓటింగ్ ఉంది, అసలు 18 years కాదు ఇంకా 15 yearsకు ఇవ్వాలి. ఏంటి ఇవాళ 10 ఏళ్ళు 12 ఏళ్ళనే ప్రపంచం అర్థమైపోతుంది కదా. అందులో 18 years అనేది చాలా ఎక్కువ. మీకు 1 year కాకముందే మొబైల్లో ఫోన్ చేసి క్లిక్ చేసి మాట్లాడుతున్న దశకు వచ్చేసాము. సో టెక్నాలజీ ఎంత పెరిగింది. నిన్న మార్నింగ్ 7 o'clock మాకు సడన్గా ఫోన్ వచ్చింది. ఏంటి అని చూసేవరకు నాకు 1 year మనవరాలు. సో దాని నుంచి ఫోను, అది ఇది ఎందుకు వచ్చిందంటే మా వాడిని అడిగితే నేను చేయలేదు అంటాడు, కోడలు అడిగితే కోడలు చేయలేదు అంటాడు. మరి ఎవరు చేసిందంటే అది బటన్ నొక్కింది, మా మనవరాలు బటన్ నొక్కినట్టున్నది అని. సో మొబైల్లో నొక్కింది, నాకేం తెలియదు, అట్టుకేదో నొక్కింది, అది వచ్చేసింది. సో అంటే ఇప్పుడు 7 గంటలైంది, ఓకే రాత్రి 3 గంటలు నొక్కితే నేను అన్యాయం ఏదో అమెరికా నుంచి అని. సో అంత అంటే నా గ్రాండ్ డాటర్నే కాదు, ఇప్పుడు అందరూ అలా మారిపోయారు. సో అంతా 1-2 yearsకొకే నీకు మనకు తెలియదు, పెద్దవాళ్ళకి తెలియదు కానీ సో 2 yearsకి నీకు మొత్తం మొబైల్ అన్నీ వాళ్ళు సర్వం చేయగలుగుతారు. సో అంత టెక్నాలజీతో సేవ్ అయ్యారు, విషయాలు తెలుస్తున్నాయి, ప్రపంచం అర్థమవుతుంది. మరి 15 yearsకి ఎందుకు ఉండకూడదు, ఇలాంటి చర్చ కూడా మొదలైంది. సో అందువల్ల ఎందుకని మరి ఈ రిఫార్మ్స్ రావాలంటే ఇదే క్వశ్చన్, క్రెడిబిలిటీ కూడా ముఖ్యం కనుక. నువ్వు ఎంత ఇంటెగ్రిటీతో చేసినా ఇంకా ఈవీఎంల మీద డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎలక్షన్ రిజల్ట్ రాని అని ఓడిపోయిన వాళ్ళు మొదలు పెడతారు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు గెలిచినప్పుడల్లా ఏమనలేక ఓడినప్పుడల్లా ఈవీఎంలే అన్నాడు. హిస్టరీ అంతా దిగండి, ప్రతి ఓడిపోయిన సందర్భంలో ఈవీఎంలు చంద్రబాబు నాయుడు ప్రశ్నించవచ్చు చూడండి. సో అందువల్ల బీజేపీ కూడా ఇప్పుడు జీవీఎల్ నరసింహారావు బీజేపీ ప్రతినిధి అసలు ఈవీఎంలను క్వశ్చన్ చేస్తూ పుస్తకమే రాశాడు. నా గుర్తు దానికి ఎలికేద్దాం అని ముందు మాట రాశాడు. అందువల్ల రాజకీయ నాయకులు ఎలా ఉంటారంటే గెలిస్తే ఈవీఎంల జోలికి పోరు, ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా ఈవీఎంలో మేనేజ్ చేశాను అనకపోతే చూడండి. రైట్ నాగేశ్వర గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుని మనం విశ్లేషణ కొనసాగిద్దాం. రైట్, ఒక పక్క విశ్లేషణ కొనసాగుతుంది, మరో పక్క మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ కూడా షురూ కాబోతోంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్, మినిట్ టు మినిట్ అప్డేట్స్ ప్రేక్షకులకు ముందుకు తెచ్చే ప్రయత్నం టీమ్ ఎన్టీవీ చేస్తుంది.